రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఈడుపుగంటి గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని వారు విమర్శించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు. అధికార కూటమికి చెందిన కొందరు నేతల ప్రోత్సాహంతోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అనంతరం బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఇతర వెనుకబడిన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత కలిగి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఈడుపుగంటి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజు ఈదుముడి గ్రామంలో ఏదైతే ఇద్దరు బీసీ యాదవ యువకుల మీద మరి కొంతమంది, ఒక వర్గానికి చెందిన కొంతమంది కేవలం మేకలు వాళ్ళ భూమిలోకి వెళ్ళాయి, ఖాళీ భూమిలోకి వెళ్ళాయి అని చెప్పి విచక్షణారహితంగా కొట్టారు. తన్నులు తిని వారు ప్రశ్నించడానికి పెద్దల దగ్గరికి వెళ్తే మళ్ళీ టీడీపీ ఆఫీస్లోకి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ గూడు జారిపోయేలాగా మళ్ళీ కొట్టి ఎన్నో చిత్రహింసలు పెట్టారు. ఇది చాలా దారుణం. ఇలాంటి సంఘటనల్ని సమాజం చాలా చాలా ఇదిగా ఉంటుంది. ప్రజలు అన్ని కులాలు కలిసి ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఇలాంటి దారుణాలు ఈ ప్రభుత్వంలో ఎన్నో కోకొల్లలు. మళ్ళీ వీళ్ళు ధైర్యం తెచ్చుకుని కేసు పెడితే మళ్ళీ తిరిగి వాళ్ళు కౌంటర్ కేసు పెట్టంగానే మళ్ళీ దాన్ని తీసుకుని 2 కేసులు పెట్టడం జరిగింది. అంటే దారుణం. తన్నులు తిన్నోళ్ళు కేసు పెడితే సరిగా తీసుకోరు. ఏమీ చేయకుండా 7వ తారీఖున సంఘటన జరిగితే 10వ తారీఖున కేసు పెడితే వాళ్ళ కేసు తీసుకుంటారు. చాలా దారుణం. అలానే దెందులూరు నియోజకవర్గంలో ఒక అడ్వకేట్ గారు, ఈడుపుగంటి గారు, ఆయన ఇంటి మీద దాడి చేసి అర్ధరాత్రి పూట జేసీబీని, ప్రొక్లేన్లని తీసుకెళ్ళి నానా యాగి, ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి చేయడం అంటే అసలు మన భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. ఇలాంటి వారిని టీడీపీ వాళ్ళు పక్కన పెట్టాలి. అలానే ఇలాంటి లా అండ్ ఆర్డర్ సంఘటనలు రాష్ట్రం బాగుండాలి, అన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే ప్రకాశం జిల్లాలో మరి ఈడుపుగంటి గ్రామంలో మరి గొర్రెల కాపర్లు వాళ్ళ గొర్రెలు కాసుకుంటూ ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ మరి ఒక కులం పేరు చెప్పి విచక్షణారహితంగా తిట్టడం, ఒక సామాజిక వర్గానికి సంబంధించి చాలా దారుణంగా ప్రశ్నిస్తే వాళ్ళని తిరిగి కొట్టారని చెప్పి మళ్ళీ పెద్దలకు చెప్తే పార్టీ ఆఫీసులో తీసుకెళ్ళి కూడా కొట్టి ఇబ్బందికరమైన వాతావరణం కల్పించారు. ఇది చాలా దారుణం, హేయమైన పని, నీచమైన పని. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా మారిపోయింది. ఏదైతే దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసు పెట్టకుండా దెబ్బలు కొట్టిన వాళ్ళు కేసు ఇస్తే మళ్ళీ తిరిగి వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ యాదవ జాతి, బీసీ జాతి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. చాలామంది దీని మీద ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ మన వాళ్ళు కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది, ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. దీన్ని పూర్తిగా మేము తీసుకుని
యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యాదవ సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసి ఇలాంటి దురాచకాలని నడవకుండా చేయాలని, ఆ రోజున కాపుల మీద కూడా విచక్షణారహితంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక కారుతో తొక్కించే కార్యక్రమం చేశారు. ఇది చాలా దారుణమైన హేయమైన పని. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి. రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎక్కడికెక్కడ కంట్రోల్ చేయకపోతే ప్రజలే రోడ్లెక్కే పరిస్థితికి వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నిన్నటికి నిన్న దెందులూరు మరి చింతమనేని ప్రభాకరరావు మరి రాక్షసత్వంగా దుర్మార్గంగా మరి ఏదైతే శ్రీనివాసరావు అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి పొక్కలైనర్తో పగడగొట్టేసేలాగా మరి ఆడవాళ్ళని సైతం భయభ్రాంతులకు గురి చేసి మరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పోలీసు వారు అక్కడ ఉండి కూడా సోద్యం చూస్తున్నారు. తిరిగి ఎమ్మెల్యే మీద కేసు పెట్టకుండా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళ ఇల్లు పడగొడతానంటే మళ్ళీ అతని మీదే కేసు పెట్టేలాగా మళ్ళీ పార్టీ కూడా అతన్నే సస్పెండ్ చేసి అతని మీదే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే కార్యక్రమం చేశారంటే అసలు వ్యవస్థలు ఎక్కడ పోతున్నాయో అర్థం అవ్వట్లేదు. వ్యవస్థలన్నీ కూడా నిర్వియోగం చేసేస్తున్నారు. దీన్ని వెంటనే గ్రహించకపోతే ఇది చాలా పెను ప్రమాదానికి ఏర్పడుతుందని తెలుగుదేశం వారిని హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఒక బీసీ సోదరుడి మీద జరిగిన దాడి అది అతని మీద జరిగినట్టు కాదు, దేశంలో ఉన్న ప్రతి బీసీ కూడా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సమయం కూడా ఆసన్నమైంది. అయినా టీడీపీ గవర్నమెంట్లో బీసీల మీద దాడులు జరగడం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు. లాస్ట్ గవర్నమెంట్లో టీడీపీ ఉన్నప్పుడు కూడా అప్పుడు అనిల్ గారికి మినిస్ట్రీ ఇస్తే గేదెలు బర్రెలు కాసుకునే వాళ్ళకి మినిస్ట్రీలు ఏంటని చెప్పేసి అని ఆ రోజున మాట్లాడడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు చూస్తే ఎస్సీల్లో పుట్టాలని ఏమైనా కోరుకుంటారా అని చెప్తుంటారు. ఎక్కడ చూసినా సరే మొదటి నుంచి వాళ్ళకి బీసీలు అంటే చిన్న చూపు, ఒక వర్గాన్నే పెట్టి పోషిస్తూ ఉన్నారు. ఆ వర్గాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ద్వేషం పెంచిన విధంగా వీళ్ళే ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ మేము 25 బస్సాలు చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే మనం నాటుతామో అదే వస్తుందని చెప్పేసి అని దయచేసి ఇలాంటి దాడులు ఆపాలని. మరి నిన్న చూస్తే కృష్ణలంకలో ఒక కాపు కుర్రాన్ని చంపేసి శవాన్ని కూడా 15 రోజులు ఇంతమటికి శవాన్ని కూడా అప్పచెప్పకుండా శవాన్ని కాచేశారని ఒకళ్ళు, ఆ తల్లి వాళ్ళ ఏడ్చిన ఏడుపు చూస్తే లాస్ట్కి లాయర్లు బ్యానర్ పట్టుకొని వందలాది మందిగా రోడ్డు ఎక్కారంటే ఆ తల్లిని చూసి ఎంత దీనమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉన్నది క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఒకటి కాదు రెండు కాదు, నిజంగా చెప్పాలంటే హోమ్ మినిస్టర్ గారు ఆమె తొక్కకుండా వెళ్ళిపోయి సైకిల్ ఎక్కి వీడియోలు తీసుకోవడం, షికార్లు తిరగడం, విదేశాలు తిరగడం, ఇవి తప్పితే ఇంకా ఆమె చేయడానికి కూడా ఏమీ లేదు పని. కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా జనాలే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని బంగ్లాదేశ్లో అలాగా ఎలా అయితే తరిమి కొట్టారో మీకు తొందరలో ఇవన్నీ ముందు ఉంటాయని కూడా చెప్తాను.